వెల్కమ్ టు షార్ట్ అండ్ సింప్లిఫైడ్. ఉప ప్రణాళిక నిధుల సద్వినియోగానికి కొత్త పథకాలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక ఉప ప్రణాళిక అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎందుకు వచ్చింది అని అంటే ఎస్సీ ఎస్టీలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం కోసం దీన్ని ఒక చట్టం చేసి తీసుకురావడం అనేది జరిగింది. ఇంతకుముందు బడ్జెట్లో కేటాయింపులు చేసేవారు, కానీ అలా చేయడం వల్ల నెగ్లిజెన్స్ ఎక్కువ అవుతూ ఉండేది. కేటాయిస్తే మనీ కేటాయిస్తారు కానీ దాన్ని ఉపయోగించకపోయేవారు. కానీ ఈ యొక్క ఉప ప్రణాళికలో ఉన్నటువంటి యొక్క అంశం ఏంటంటే ఏ బడ్జెట్ అయితే ఈ యొక్క ఉప ప్రణాళికకు కేటాయించారో ఆ సంవత్సరము ఆ బడ్జెట్ ఉపయోగించకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. చట్టంలో అట్లాంటి ఉద్దేశాలు పెట్టి ఉన్నారు. సో ఇక్కడ ఉప ప్రణాళిక నిధులను సద్వినియోగానికి కొత్త పథకాలు ఏమైనా ఉంటే సిద్ధం చేయండి అని అధికారులకు చెప్పడం జరిగింది. సో ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని సీరియస్గా అమలు చేయాలని ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వివిధ విభాగాల నుండి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒక పథకాన్ని ఇచ్చేసి దాన్ని ఎటువంటి పూర్వాపరాలు పరిశీలించకుండా ఇచ్చినట్లయితే అవి అభివృద్ధి పథకాలుగా కాకుండా ఏదో జస్ట్ పథకాల పేర్లకి మాత్రమే ఉండిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఒక రీసెర్చ్ వింగ్ని ఏర్పాటు చేసి ఆ రీసెర్చ్ వింగ్ ఇచ్చినటువంటి యొక్క రికమెండేషన్స్కి అనుగుణంగా ఏ పథకాలు అయితే ఎస్సీ ఎస్టీల యొక్క అభివృద్ధికి దోహదం చేస్తుందో అటువంటి పథకాలను అమలు చేసినట్లయితే త్వరితగతిన ఎస్సీ ఎస్టీల అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఈ యొక్క గవర్నమెంట్ భావిస్తుంది. కాబట్టి ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి పథకాలను రూపొందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక గిరిజన తండాలకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే 3 ఫేజ్ లేకపోతే ఏమవుతుందనంటే ఈ మోటార్లు కాలిపోవడం కానీ లో కరెంట్ రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. గిరిజన తండాలని గ్రామ పంచాయతీలకు గుర్తించడం కూడా జరిగింది. అంటే నాణ్యమైన విద్యుత్తును అందించాలని ప్రభుత్వం సంకల్పించడం మంచి పని. అదేవిధంగా అధికారులు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధుల సద్వినియోగం చేస్తూ ఆయా వర్గాలకు చేయూతనివ్వాలని సూచించడం జరిగింది. అధికారులు సామాన్యంగా అంబిషియస్ గోల్తో వస్తారు, కానీ ఇక్కడికి వచ్చినాక ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల డైవర్ట్ అయిపోయి ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి ఉద్దేశాలతో వచ్చారో ఆ యొక్క డ్రౌన్ ట్రాడన్ పీపుల్కి పనిచేయకుండా కొన్నిసార్లు పవర్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీలని మెయిన్గా ఫోకస్ చేసుకొని అభివృద్ధి చేయాలని సంకల్పించడం అనేది ఇది మంచి పని. సో దీనికి సంబంధించినటువంటి వివిధ అధికారులు ఇక్కడ అందరూ పాల్గొన్నట్టుగా మనం చూడవచ్చు. సో ఇది సబ్ ప్లాన్కి ఉంది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. ఈ యొక్క సబ్ ప్లాన్ని చట్టం ఉంది, దీనికి ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కోసమే కేటాయించాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరికి దారి వేస్తున్నారు, ఇక్కడ ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ ఉందనంటే ఈ నిధులన్నిటి కూడా ఈ ఎస్సీ ఎస్టీలకే ఖర్చు పెట్టారు అని బడ్జెట్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇది అంత రిజల్ట్ ఓరియంటెడ్గా అనిపించదు. ఇది కామన్గా అందరికి కలిపి వేస్తున్నారు, కామన్ బడ్జెట్లో వేయాలి, కానీ దీన్ని ఎస్సీ ఎస్టీ బడ్జెట్లో వేసి ఏదో నిధులు ఖర్చు పెట్టామని చూపిస్తున్నారు. వారి యొక్క విద్య, వైద్య, ఆరోగ్య, తర్వాత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టినట్టయితే త్వరగా ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఆ దృష్టితోటి ఇప్పుడు కొత్త కోణంలో చూస్తుంది. ఆ విధంగా కొత్త పథకాలు వస్తాయని ఆశిద్దాం.